చెప్పండి. విన్నారు కదా అయ్యప్ప గారు ఏం చెప్పారో ఇప్పటి వరకు. అలాగే రీసెంట్గా హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మీద అలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం ఎంతవరకు సమంజసమని మీరు అనుకుంటున్నారు? లక్ష్మణ్ రావు గారు చెప్పండి. నమస్కారం అండి అందరికి. మంచిదే, రాష్ట్ర సీఎం మీద పోస్టులు పెట్టడం తప్పైతే మరి పోస్టులు పెట్టడం తప్పు కాదు లక్ష్మణ్ రావు గారు, అసభ్యకర పోస్టులు, అసభ్యకరమైన పోస్టులు మీ టీడీపీ మీ ఛానల్ కూడా టీడీపీ ఛానలే కదా. మీరు అనవసరంగా నా మీద ఆపాదించొద్దు. మా ఛానల్ టీడీపీ ఛానల్ కాదు, పక్క టీడీపీ ఛానల్. అసలు మా పార్టీ మీ ఛానల్కి రావద్దని నేను వచ్చాను. ఎందుకంటే మీరు ఆలకించాలి కాసేపు, ఒక 5 నిమిషాలు టైం ఇస్తే. సార్ మీ వైపు నుంచి కరెక్ట్ ఉందనుకోండి, మీరు వస్తారు డిబేట్ కి, ఛానల్ ఏ ఛానల్ పిలిచినా వస్తారు. లేదనుకోండి మీది బ్లూ మీడియా సాక్షి కానీ మాదైతే కాదు. మీరు న్యూట్రల్ గా మాట్లాడి న్యూట్రల్ గా జర్నలిజం చేస్తే మీ ఇంట్రడక్షన్ ఏ విధంగా మాట్లాడారో, మీ ఇంట్రడక్షన్ విధానం ఏంటో మిగతా ఛానల్కి వెళ్ళి ఇప్పుడు ఉన్న 3 ఛానల్కి వెళ్తాను నేను. వదిలేదు రోజుకి 5-6 టీవీ ఛానల్ మాట్లాడతాను నేను. ఏ ఛానల్ ఎలా మాట్లాడతారో పక్కా వాళ్ళ జనసేనకి టీడీపీకి సపోర్ట్ చేసిన ఛానల్ కూడా ఈ రకమైనటువంటి ఇంట్రడక్షన్. లక్ష్మణ్ గారు ఒక విషయం చెప్పండి, మీరు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మనం ఇక్కడ ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు కోర్టులు, హైకోర్టు గానీ సుప్రీంకోర్టు గానీ ఖాళీగా లేదు. ఊరికే మార్ఫింగ్ ఫోటోల విషయంలోనూ లేకపోతే అసభ్యకర పోస్టుల విషయంలోనూ కోర్టులు ఏమి తమ సమయాన్ని వృధా చేసుకుని కామెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి, మీరు మాట్లాడుతుంది ఏంటి. నేను మాట్లాడింది మీరు అసభ్యకర పోస్ట్ పెట్టకపోతే పెట్టలేదని చెప్పండి, బల్లగుద్ది చెప్పండి. మీరు పోస్ట్ పెట్టలేదని చెప్పండి, నేను ఒప్పుకుంటాను. మీరు పోస్ట్ పెట్టారా లేదా అసభ్యకర పోస్ట్, దానికి సమాధానం చెప్పండి. మీరు నేను జర్నలిజం చేశానా, నేను జర్నలిజం చేయలేదా అనేది మీకు సంబంధం లేదు. నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీరు చెప్పగలరా లేదా? నేను తప్పు క్వశ్చన్ అడగలేదు. నేను అడిగిన క్వశ్చన్ ఒక 2 minutes ఆగండి, నేను మాట్లాడేయాలి కదా. మీరు వ్యక్తిగత దోషంకి వెళ్ళొద్దు, వ్యక్తిగత దోషంలోకి వెళ్ళొద్దు. మనం పాయింట్ మాట్లాడుతున్నాం. ఈ డిబేట్ అంశం ఏంటనేది నేను ఇంట్రోలో చెప్పాను. మీరు పాయింట్ మాట్లాడతారా, మాట్లాడండి. మీరు సబ్జెక్ట్ మాట్లాడతారా, ఎంతసేపు అయినా మాట్లాడతా. కావాలంటే ఇంకో అరగంట నేను ఎక్స్టెండ్ చేస్తా, మీరు మాట్లాడడానికి అవకాశం ఇస్తా, మాట్లాడండి. అంతేగాని వ్యక్తిగత దోషంలొద్దు లక్ష్మణ్ రావు గారు, వ్యక్తిగత దోషంలొద్దు. మీరు మాట్లాడతానంటే సబ్జెక్ట్ మీద ఇంకో అరగంట ఎక్స్టెండ్ చేస్తా నేను. చెప్పండి. ఇప్పుడు మా టైం పెంచవసరంలా, మీరు చెప్పింది వింటే చాలు. నేను వింటున్నా, నేను అదే చెప్తున్నా. నేను వింటున్నా, వినడానికే ఉన్నా. చెప్పండి. మీరు అన్నారు కదా టీడీపీ, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఇప్పుడు ఎలాగో ఇప్పుడు ప్రెజెంటేషన్ చేస్తున్నారు కదా, ఒకసారి టీడీపీ ఫేస్బుక్ లో కానీ ట్విట్టర్లో కానీ ఒకసారి వెళ్ళండి, కొట్టండి. వాళ్ళు ఏ రకమైనటువంటి పోస్టులు వేస్తున్నారు, అఫీషియల్ పేజీలు తీయండి, కొట్టండి. సార్ నేను కోర్టుకు వెళ్ళలేదండి, మనం కోర్టులో జరుగుతున్న అంశం గురించి మాట్లాడుతున్నాము. టీడీపీ వాళ్ళు పెట్టలేదు అనే మాట నేను అనట్లేదు. టీడీపీ వాళ్ళు పెట్టలేదు ఎక్కడ అనే క్లీన్ చిట్ నేను ఇవ్వాలా, నేనెవరిని ఇవ్వడానికి నేను చెప్పట్లేదు. మనం ఈ రోజు మాట్లాడుకుంటుంది ఎవరు చేసిన తప్పని మీరు ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు అది ఏ పార్టీ చేసినా ఎవరు చేసినా ఖండించాలన్నది. ఈ రోజు సుప్రీం కోర్టు ఏదైతే బెయిల్ నిరాకరించిందో శ్రీహరి గారి కేసులో, ఆ విషయం గురించి మాట్లాడడానికి మనం ఇక్కడ ఉన్నాం. ఆయన కూడా ఖండించాలి ఒక పొలిటికల్ అనలిస్ట్ గా. అది ఏ పార్టీ పెట్టినా తప్పని అనాలా, అప్పుడు మొదలెట్టాలి ఏదైనా. అంతేగాని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేస్తే తప్పు, టీడీపీ వాళ్ళు చేస్తే మంచిది. ఏంటిది లక్ష్మణ్ రావు గారు, మాకు టాపిక్ ఎంచుకునే స్వేచ్ఛ ఉంది, మాకు టాపిక్ ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. నేను ఏ టాపిక్ అనేది మీకు చెప్పి మిమ్మల్ని డిబేట్ కి పిలిచాం. మేము టాపిక్ చెప్పకుండా మిమ్మల్ని డిబేట్ కి పిలవలేదే, టాపిక్ చెప్పాం కదా. మనం మాట్లాడుకుంటుంది ఏంటి ఇప్పుడు? ఆవిడ అడిగిన ప్రశ్న ఏంటి, ఈ రోజున కోర్టుకు వెళ్ళారు, ఏం జరిగిందని అడిగారు. నువ్వు పొలిటికల్ అనలిస్ట్ వచ్చి ఏం చెప్పాలి, నువ్వు అయ్యప్ప ఏం చెప్పాలి? ఆయన అడ్వకేట్ కూడా. మీరు హైకోర్టు అక్షింతలేసింది వినలేదా? పోలీసులు ఏం చేస్తున్నారని హైకోర్టు అక్షింతలేసింది మీరు వినలేదా? చెప్పండి. అడ్వకేట్ ఏం చెప్పాలి? నేను అడ్వకేట్, నేను జర్నలిస్ట్, నేను అడ్వకేట్ రమ్మని చెప్తాను. నేను కూడా చెప్తా మీకు ఏం కావాలో. ఏం చెప్తారు అందుకని నాకు అర్థం కావట్లా. డిబేట్ పెట్టారు, యాస్ మంచిదే. పోస్టులు అటువంటి అసభ్యకరమైన పోస్టులు పెడితే తప్పు, అది ముందు ఖండించాలా. ఏ పార్టీ వాళ్ళు పెట్టినానే
వైఎస్ఆర్ నేను పార్టీ అదే వాళ్ళు కదా పెట్టారు చెప్పింది. CPR. మీ చంద్రబాబు నాయుడు సిపిఆర్ ఇప్పుడు పెట్టట్లా మీ సోషల్ సార్ మీడియాలో కోర్టులో మీ కనుక ఎక్స్ట్రా తీర్పు మీ వచ్చినట్టయితే పేపర్ మేము ఖచ్చితంగా మీ అంశం పేపర్ గురించి కూడా మాట్లాడేవాళ్ళం. ఏం మాట్లాడతారు మీరు? లక్ష్మణరావు గారు, నేను ఒకటే చెప్పాను, ప్రాథమిక హక్కుల్లో భాగంగా భావ ప్రకటన స్వేచ్ఛని విఘాతం కలిగించేలాగా ఇట్లా శాస్త్ర సాంకేతిక విజ్ఞాన చట్టం సెక్షన్ 67 కి విఘాతం కలిగించి ఎవరు పోస్టులు పెట్టినా తప్పని నేను చెప్పాను. మీకు అది వినిపించలేదేమో. ఆ పోస్టులు పెట్టడం అందుకే నేను వినండి సార్, TDP వినండి సార్. అయ్యప్ప గారు వినండి సార్, వినండి సార్, వినండి సార్. చెప్పండి లక్ష్మణరావు గారు. ఒకటమ్మా, మేము పెట్టిన పోస్టులు తప్పు అయితే ఈ రోజున సుప్రీం కోర్టు ఇచ్చిన అయ్యప్ప గారు ఒక నిమిషం సార్, ఒక నిమిషం. నేను అనేది ఏంటమ్మా, మేము పెట్టిన పోస్టులు తప్పు అయితే టీడీపీ అఫీషియల్ హ్యాండిల్స్లో వచ్చినటువంటి ఫేస్బుక్ కానీ లేదా ట్విట్టర్లో కానీ ట్విట్టర్లో కానీ లేదంటే వాళ్ళకున్నటువంటి ఇన్స్టాగ్రామ్లో కానీ వాళ్ళకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టర్స్ ఏంటండి, అవి తప్పు కాదా? వాటి మీద చర్యలు తీసుకోరా? మరి ఆ సిపిఆర్ఓ చేసిందంటే అది తప్పు కాదా? ఎవరిని ఉద్దేశించి అలా పెడతారు? మీకేమో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పక్కన గొడ్డలి, ఒక పక్కన ఇంకో పక్క ఇంకోటి పెట్టి ఎడిటింగ్ చేస్తే మీకు సమ్మగా ఉంటుందా? అదే చంద్రబాబు నాయుడు గారికి అలాగా చేతిలో కత్తి పెడితే మీకు నచ్చదా? కోర్టులకు తెలియవా? కోర్టులు కూడా అవి కూడా మర్చిపోయి కోర్టులో ఇవి కూడా సమర్పిస్తారు. కోర్టు కూడా అదే తీర్పు చెప్తుంది కదా వాళ్ళ మీద కూడా. కోర్టు ఎందుకంటే ఎవరికైనా కోర్టులు సమానమైనటువంటి తీర్పులే చెప్తాయి. వైఎస్ఆర్ పార్టీకి ఒకలాగా టీడీపీకి ఒకలాగా చెప్పు. కాకపోతే ఇక్కడ రాజకీయ కక్షతో, ఓన్లీ రాజకీయ కక్షతో చేస్తున్నటువంటి అరెస్టులు మా యొక్క సిపిఆర్ఓ, మా మీడియా సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీహరి గారి మీద ఉన్నటువంటి రాజకీయ కక్షతో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే లక్ష్మణరావు గారు, మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఓన్లీ రాజకీయ కక్షతో అరెస్ట్ చేయడం జరిగింది. విజయ్ భాస్కర్ గారు లక్ష్మణ్ గారు ఏమంటున్నారో విన్నారు కదా, రాజకీయ కక్షతోనే శ్రీహరి